సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆగట్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు కూటమి పెద్దలు. వెన్న రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపులు ఆగటం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు కూటమి పెద్దలు. వెన్న రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, సోషల్ మీడియాను అలాగే మీడియా స్వేచ్ఛను కాలరాస్తున్న దానికి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది నేపాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ మనకి ప్రస్తుతం కళ్ళారా చూస్తున్నాం. కానీ కూటమి సర్కార్ అదేది పట్టించుకోవట్లేదు. సో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపై చేస్తున్న ఈ ఆగడాలు ఏదైతే ఉన్నాయో, ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉన్న నేపథ్యం ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్? ఏపీలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రభుత్వం అమలు గతంలో ఇచ్చిన, అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తూ ఉంది. అయితే పిడుగురాళ్ల గురజాల నియోజకవర్గానికి చెందిన పిడుగురాళ్లకు చెందిన రాజశేఖర రెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అతను తెలుగుదేశం నాయకుల వేధింపులు భరించలేక హైదరాబాద్ లో ఉంటూ ఉన్నారు. అయితే దాదాపు 3 నెలల క్రితం ఆయన పిడుగురాళ్ళలో వచ్చారు. పిడుగురాళ్లలో తెలుగుదేశం నాయకులు అతనిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన బెయిల్ తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. మళ్ళీ సోషల్ మీడియాలో చంద్రబాబుకు సంబంధించి ఏదో తప్పుడు పోస్ట్ పెట్టారంటూ సిఐడి అధికారులు అతని పైన కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకువస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం చంద్రబాబు యూరియాకు సంబంధించిన ఏవైతే మాటలు ఉన్నాయో దాన్ని వక్రీకరించి పెట్టారని పోలీసులు మాకు చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కావాలని రాజశేఖర్ యాక్టివ్ గా ఉంటారు, అతని పైన కేసు నమోదు చేశారు, అక్రమ కేసు బనాయించి మరొకసారి జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. హరి. ఓకే అశోక్.